మిర్యాలగూడ ప్రధాన రహదారి అయినటువంటి సాగర్ రోడ్లో ఆ రోడ్డు పక్కనే వ్యాపారం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ పండ్లు అమ్ముకుంటూ చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం గడిపిస్తున్నటువంటి వాళ్లను అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం మొత్తం దిగి వాళ్ల మీద ఎటువంటి దాడులు చేస్తున్నారో చూస్తున్నాం. వాళ్ళు కేవలం బ్రతకనికి ఇక్కడ చేస్తున్నటువంటి పనిని అధికారులు అధికార యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్లను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాలు. సాగర్ రోడ్ లో ఉన్నటువంటి జీవీ మాల్ గాని, చెన్నై షాపింగ్ మాల్ గాని, సిఎంఆర్ షాపింగ్ మాల్ గాని, మలబార్ గోల్డ్ కానీ, లలితా జ్యువెలర్ గాని వీళ్లు డ్రైనేజీని ఆక్రమించి వాళ్ల పార్కింగ్ ఏర్పాటు చేసి పార్కింగ్ వాడుకుంటున్నా కూడా వాళ్లకు కదిలించే వాళ్ళు లేరు, వాళ్లను చెప్పేవాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్లతో కుమ్మక్కై వాళ్లకు చెప్పకుండా కేవలం బ్రతుకు తెరుగు కోసం బతుకుతున్నటువంటి చిరు వ్యాపారుల మీద దాడులు చేస్తుంటే జరుగుతున్నటువంటి అరాచకాన్ని ఖచ్చితంగా ఆపాలి. అధికారులు దాడులు ఆపాలి. పోలీస్ యంత్రాంగం దాన్ని ఒక్కసారి ఆలోచించండి. పట్టణ ప్రజలారా, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఇక్కడ ఉన్నటువంటి శాసన సభ్యులకి కనిపిస్తలేదా? ఆయనకు వీళ్లు ఓట్లు వేయలేదా? మీ ఓటర్సే కదా ఎంత ఇబ్బంది పడుతున్నారు. అందులో ఉన్నది కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గానికి చెందిన వాళ్లే చిరు వ్యాపారులుగా అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. మీరు అభివృద్ధి చేయదలుచుకుంటే నడిబొడ్డులో ఉన్నటువంటి బస్టాండ్ ని తీసుకెళ్లి నార్కెట్పల్లి హైవేలో పెట్టి అక్కడ బస్టాండ్ కట్టించి డెవలప్మెంట్ చేయండి. ఇంకా డెవలప్మెంట్ చేయదలుచుకుంటే ఉన్నటువంటి టౌన్ నడిబొడ్డులో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటి కూడా బయటికి తీసుకెళ్లి ఇంకా అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. కానీ చిరు వ్యాపారుల మీద మీ దాడులు సమంజసం కాదు. ఇప్పటికీ మీరు మాట్లాడాలి, స్పందించాలి. ఈ సమస్య మీద మీకు ఓట్లు ఇచ్చిన ఓటర్లు బాధపడుతుంటే మీరేమో క్యాంప్ ఆఫీసులో కూర్చున్నారు. శాసనసభ్యులు గారు, ఇది పద్ధతి కాదు. మీరు మాట్లాడాలి, మీరు స్పందించాలి, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని. చిరు వ్యాపారులకు మిర్యాలగూడ ప్రజలందరం కూడా మనం వాళ్ళకి అండగా ఉండాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేస్తున్నటువంటి ఈ విధానాన్ని తిప్పికొట్టే బాధ్యత మిర్యాలగూడ ప్రజల మీద ఉన్నది. వాళ్ళు చాలా చైతన్యవంతులు, ఖచ్చితంగా స్పందిస్తారు, వాళ్ళకి సపోర్ట్ గా ఉంటారని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను.